యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ ఇన్ ఉమెన్. చాలా మంది స్త్రీలు అనుకుంటారు యూటీ ఏముంది, కామన్ ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోతుంది, దీంతో ఏమి అవ్వదులే అనుకుంటారు. ఐఎమ్ డాక్టర్ లలిత, యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్ అట్ రెనోవా సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ స్త్రీలలో చాలా కామన్, ఎస్పెషలీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో, అంటే సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తాయి. ఇది స్త్రీలలోనే ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే, బ్లాడర్లోకి బ్యాక్టీరియా బయట నుంచో ఎక్కడి నుంచో రావు, ఫ్రమ్ అవర్ ఓన్ పార్ట్స్ లైక్ వెజైనా నుంచి, ఏనల్ కెనాల్ నుంచి బ్యాక్టీరియా బ్లాడర్లోకి ఎంటర్ అవుతాయి. సో వాటర్ ఎక్కువ తాగకుండా ఎక్కువసేపు యూరిన్ బ్లాడర్లో హోల్డ్ చేసుకొని ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ ఎక్కువ తాగడం ఒకటి, ఫ్రీక్వెంట్గా బ్లాడర్ ఎంప్టీ చేయడం వల్ల ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ని కొంచెం వరకు మనం కంట్రోల్ చేయవచ్చు. ఇంకా డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి ఎస్పెషలీ ఇన్ఫెక్షన్ కిడ్నీకి స్ప్రెడ్ అయితే లాంగ్ టర్మ్లో కిడ్నీ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ యూటీఐ, కన్సల్ట్ ద యూరాలజిస్ట్.